अस्मद्गुरुभ्यो नमः। तावद्भ्रमन्ति संसारे दारुणे दुःखसङ्कुले యావన్నోచ్చారయంతీమం మంత్రం దేహభృతః సకృత్. దేహధారియగు జీవుడు ఎంతవరకు భగవన్నామ ఉచ్చారణము ఒక్కసారి అయినా చేయలేదో అంతవరకు దారుణమైన దుఃఖ సంకులమైన ఈ సంసారమందు జనన మరణములను పొందుచూ ఉండును. వక్తుం శ్రమో న చాల్పోపి శ్రోతుమత్యంత సుందరం తదాపి రామరామేతి నా వదంతి దురాశయాః. భగవత్స్మరణమన్నది చెప్పుటకు కొంచెమైనను ప్రయాసము లేనిది, వినుటకు మహాసుందరమైనది. అట్లు ఉండయు రామ 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 అని ఈ జనులు ఉచ్చరించుటలేదే. ఓహో, వీరి దురదృష్టమే అని చెప్పవచ్చును. హరేర్నామైకస్య హరైర్నామక్య సత్య కలౌ వదతి యో నరః కలిర్నా బాధతే తం చ సత్యం సత్యం న సంశయః. ఏ మనుజుడైతే ఈ కలియుగమునందు ఒకసారి అయినను భగవత్స్మరణ చెయ్యను అట్టి వాని దగ్గరకు కలి చేరదు. ఇది సత్యము, ముమ్మాటికి సత్యము, దీని యందు సంశయము లేదు. సర్వపాపేషు నష్టేషు బుద్ధిర్భవతి నిర్మల శైవ బుద్ధి సమాఖ్యాత జ్ఞానశబ్దేన సూరిభిః. ఎప్పుడు భగవద్భక్తి వల్ల పాప కర్మలన్నీ నశించునో అప్పుడు బుద్ధి నిర్మలమగును. అట్టి దోషరహితమైన శుద్ధమైన బుద్ధి ఏది కలదో అట్టి బుద్ధియే జ్ఞాన లబ్ధిని కలగజేయునని మహనీయులు చెప్పిరి. సంప్రాప్య భారతే జన్మ సత్కర్మసు పరాముఖః పీయూషకలసం త్యక్త్వా విషభాండా ఉపాశ్రితః. పుణ్యభూమియగు ఈ భారతమున జన్మించి ఎవరు సత్కర్మపరుడై భగవద్భక్తి చేయడో అట్టివాడు అమృత కలసమును త్యజించి విషకుంభమును ఆశ్రయించిన వాడు అగుచున్నాడు. శుభం కర్మ సముత్సృజ్య దుష్కర్మాణి కరోతి యః కామధేనుం పరిత్యజ్య అర్కక్షీరం సమశ్నుతే. ఈ పుణ్యభూమియగు భరతఖండమున జన్మించిన ఏ మనుజుడు సుకృత కర్మమును చేయక దుష్కర్మలు చేయుచుండునో అట్టివాడు అమృతము వంటి కామధేనువును క్షీరమును త్యజించి బాధాకరమకు జిల్లేడు పాలను పానము చేయుచున్నాడు. అభక్త్యా యత్తవస్తప్తం కేవలం కాయశోషణం అభక్త్యా యద్దుతం హవ్యం భస్మని అంతహన్యవత్. భక్తి లేని ఏ తపస్సు కలదో అది కాయశోషణము మాత్రమే కలుగజేయును. శక్తి లేని ఏ హోమము కలదో అట్టి హోమము చేసుడు హవిస్సు బూడిద యందు హోమించిన హవిస్సు వలె వ్యర్థమైపోవును. శ్రద్ధావాన్ లభతే ధర్మం శ్రద్ధావాన్ అర్థవాప్నుయాత్ శ్రద్ధాయా సాధ్యతే కామః శ్రద్ధావాన్ మోక్షమాప్నుయాత్. శ్రద్ధ కలవాడు ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థ చతుష్టయమును ఇచటనే పొందగలుగును. కలౌ కృతయుగం తస్య కలిస్తన్య కృతే యుగే యస్య చేతసి గోవిందో హృదయస్య నాచ్యుతః. ఎవని హృదయమందు భగవత్ చింతన కలదో వాడు కలియుగమందు ఉన్నప్పటికీ కృతయుగమున నందు ఉన్నవాడే. కృతయుగమునందున్నవాడైనను ఎవని హృదయమునందు దైవచింతన లేదో వాడు కలియుగమున ఉన్నవాడే అగును. ఇదే యుగభేదముల యొక్క రహస్యము. లోకా సమస్త సన్మంగళాని సంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.